తిరుమలలో మళ్లీ చిరుత కలకలం రేపింది. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా అలిపిరి నడక మార్గంలోనూ ఘాట్ రోడ్లోనూ చిరుతలు కనిపిస్తుండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో శ్రీవారి భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ, అటవీ అధికారులు భద్రతా చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ ఎక్కడో ఓ చోట చిరుతలు సంచరిస్తుండడం అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతున్నాయి. తాజాగా తిరుమలలో చిరుత పులి గుడిలోని వీధి కుక్కలపై ఒక్కసారిగా దాడి చేసింది. అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైన చిరుత దృశ్యాలు చూసిన అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ మేరకు భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. తిరుమలలో మళ్లీ చిరుత కలకలం రేపింది. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా అలిపిరి నడక మార్గంలోనూ ఘాట్ రోడ్లోనూ చిరుతలు కనిపిస్తుండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో శ్రీవారి భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ, అటవీ అధికారులు భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, టీటీడీ అలాగే అక్కడున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు భక్తుల పట్ల? థ్యాంక్ యూ సింధు. ఏదైతే తిరుమలలో మళ్ళీ కూడా చిరుత సంచారం కలకలం రేపుతుందని నేను చెప్పొచ్చు. ప్రధానంగా గత కొద్ది కాలంగా తిరుపతి నడక మార్గంలో అలాగే జూ పార్క్ రోడ్డులో తిరుమలలో కూడా చిరుతలు కనిపిస్తూ ఉన్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే తిరుమలలో నేటి అర్ధరాత్రి సమయంలో బాలగంగమ్మ ఆలయం వద్ద కూడా చిరుత సంచరిస్తూ ఉన్న విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన పరిస్థితి. అక్కడే ఓ పిల్లి ఆలయం వద్ద ఉండడంతో ఆ పిల్లిని వేటాడడానికి ఆ చిరుత అక్కడికి వెళ్ళింది. కానీ ఆ చిరుత వేటాడే సమయంలో పిల్లి చిరుత నుంచి కూడా తప్పించుకొని పారిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో రాత్రిపూట చిరుతలు సంచరిస్తున్నాయని గతంలోనే తెలిసిన పరిస్థితి. అప్పుడు అటవీ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి ఆ ప్రాంతంలో ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగించిన పరిస్థితి. తిరుమలలో ఏదైతే బాలాజీ కాలనీలో ఉండే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతాలలో కొన్ని మూగజీవులు ఉండడం వల్ల చిరుతలు తరచూ కూడా ఆ ప్రాంతానికి వస్తున్నాయని కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి. ఆ తిరుమలలో ఏదైతే నిషేధించబడిన కుక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తిరుమలలో ఉన్నాయి. వాటి కోసం కూడా ఈ చిరుతలు వస్తాయని కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. కానీ ఆ ప్రాంతానికి కుక్కలు ఏ విధంగా వచ్చాయనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నే అనే చెప్పాలి. ఎందుకంటే తిరుమలకు ఇలా మూగజీవులను తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా తిరుపతి చెక్ పాయింట్ లో పర్మిషన్ తీసుకునే తర్వాత వెళ్లాల్సి ఉంటుంది. కానీ అక్కడికి తిరుమలకి ఎవరికి ఇలాంటి అనుమతులు లేవు కాబట్టి ఆ ప్రాంతానికి ఈ కుక్కలు ఏ విధంగా వచ్చాయి, అలాగే పిల్లులు అయితే తిరుమలలో తరచూ కనబడుతూనే ఉంటాయి. కానీ కుక్కలు ఏ విధంగా ఆ ప్రాంతానికి చేరుకున్నాయి అనేది మాత్రం తెలియని పరిస్థితి. దీని మీద హెల్త్ అధికారులు ఇప్పటికే దృష్టి సారించి ఆ కుక్కలను అక్కడి నుంచి తరిమివేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. మరోపక్క టీటీడీ ఏదైతే ఫారెస్ట్ లో చిరుతలు సంచరిస్తున్నాయో దానికి సంబంధించి ప్రత్యేక ప్రణాళికలను కూడా ఇప్పటికే రూపొందించిన పరిస్థితి. నడకదారిలో వెళ్లే భక్తులకు ఏదైతే ఎలక్ట్రికల్ టార్చ్ లైట్ తో పాటు పవర్ సప్లై ఉండే ఒక స్టిక్ ను కూడా ఇచ్చి అటు తర్వాత వారిని దర్శనానికి నడకదారిలో గుంపులుగా పంపడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే నడకదారిలో కూడా ఈ చిరుత సంచరిస్తున్న విజువల్స్ ను మనం గతంలోనే చూసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే భక్తులను అందరినీ కూడా గుంపులుగా తిరుమలకు అనుమతిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా అలసత్వం లేకుండా వారికి సెక్యూరిటీని అయితే టీటీడీ ఎప్పటికప్పుడు పకడ్బందీగా అందిస్తున్న పరిస్థితి. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశాలతో టీటీడీ ఫారెస్ట్ అలాగే అటవీ ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా సమన్వయంతో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితి. ఎక్కడా కూడా ఎటువంటి అలజడులు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగడానికైతే ప్రణాళికలు అయితే రూపొందించారు. ఇక తిరుమలలో తరచూ కనబడుతున్న ఈ చిరుతకు సంబంధించి స్థానికులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా టీటీడీ అధికారులు తెలుపుతున్న పరిస్థితి. వ్యర్థాలను ఎక్కడంటే అక్కడ పడవేయకుండా తమకు కేటాయించిన ప్రాంతంలోనే ఆ వ్యర్థాలను పడేయాలని కూడా టీటీడీ హెల్త్ అధికారులు కోరుకుంటున్న పరిస్థితి. మరోపక్క ఏదైతే చిరుత సంచరిస్తున్న సమయం అంటే అర్ధరాత్రి సమయం ఉంది కాబట్టి ముందుగా సాయంకాలం సమయాల్లోనే ఎక్కువగా రోడ్ల మీద తిరగకుండా ఉండాలని కూడా ఫారెస్ట్ అధికారులు తరచూ